అపోస్తలు 27:22 మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. అపోస్తలుడైన పౌలు మిషనరీ కార్యక్రమాల్లో అనేక ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మార్లు తుఫాన్ల వల్ల, నదుల వలన, సముద్రాల్లో చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఈ తుఫాను సమయంలో ఎవరో వేలు పెట్టి తిప్పినట్టుగానే సముద్రం అంతా కూడా ఎన్నో కిలోమీటర్ల దూరంలో విస్తీర్ణంగా తిరిగిపోతూ ఉంటుంది. ఆ సముద్ర సుడిగుండాల్లో పడితే నావ బతికి బయటపడటం చాలా కష్టం. నావలో ఉన్న వారందరూ ప్రాణాలు కోల్పోతారు. నావే కోల్పోయే అవకాశం ఉంది. అది సముద్ర మట్టానికి అడుక్కు దిగిపోయే అవకాశం ఉంది. ఎన్నో దోణెలు, భారీ ఓడలు కూడా జలసమాధి అయిపోయాయి. టైటానిక్ షిప్ ఏ విధంగా మునిగిపోయిందో మనకు తెలుసు కదా. ప్రపంచంలో చాలా గట్టిగా పటిష్టంగా కట్టిన షిప్పులు కూడా తుఫాను దాటికి మునిగిపోయి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేస్తున్న నావ ఓ భయంకరమైన తుఫాన్లో చిక్కుంది. ఆ నావలో ఉన్న సరుకులన్నీ తీసి బయటపడేశారు. నావ తేలిక చేస్తే అప్పుడైనా బతుకు బయటపడతామని వారు తినే పదార్థాలు కూడా మొత్తం నీటి పాలు చేశారు. అయినా నావ అదుపు తప్పుతుంది. సుమారు 14 రోజులు ఆ తుఫాన్లో చిక్కున్నారు. రాత్రింబగళ్ళు భారీ వర్షం, భయంకరమైన గాలులు. ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఏం జరుగుతుంది? ఈ తుఫాను రేపు తగ్గుతుందంటే ఇంకా పెరుగుతుంది కానీ తరగట్లేదు. ఇలా 2 వారాలు గడిచిపోయి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏడుస్తూ కూర్చోలేదు కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన జీవం గల దేవుణ్ణి ప్రార్థించాడు. సృష్టికర్తమైన దేవా, ఇది మా జీవితం అంతమేనా? ఇంకా మాకు జీవితం ఉందా? మమ్మల్ని ఈ తుఫాన్ నుండి బయట పడేస్తారు కదూ, మమ్మల్ని విడిపిస్తావు కదా. ఇలా ప్రార్థన చేస్తుండగా ఒక రాత్రి ప్రభు అపోస్తలుడైన పౌలుతో మాట్లాడాడు. ఆయన దూతను పంపించాడంట. దూత వచ్చి అపోస్తలుడైన పౌలుతో మాట్లాడుతుంది. పౌలు, నిన్ను బట్టి నీతో కూడా ఉన్న వీరందరినీ కూడా ప్రాణహాని లేకుండా కాపాడడానికి వచ్చాను. మీకు ప్రాణహాని ఉండదు, ఖచ్చితంగా మీరు ఒడ్డుకు చేర్చబడతారు. నేను మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాను. ఒకరి ప్రార్థన మిగిలిన వారి ప్రాణాలకు హాని లేకుండా కాపాడబడ్డారు. మీరు చేసే ప్రార్థన మిమ్మల్ని కాపాడమే కాదు, మీ ఇంటి వారిని కూడా కాపాడుతుంది. కనుక దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించే ప్రార్థనలు మానకండి. కీప్ ఆన్ ప్రేయింగ్ టు గాడ్. దేవుని దగ్గర మొరపెట్టండి. ప్రాణహాని లేకుండా దేవుడు మిమ్మల్ని కాపాడాలని. ఈ ప్రయాణాల్లో నీటి మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నా, అనగా ఫ్లైట్లో వెళ్తున్నా, వెహికల్స్లో వెళ్తున్నా, షిప్లో వెళ్తున్నా, దేవుని కాపుదల మనం కలిగి ఉండాలి. ఒక భక్తుడు చేసిన ప్రార్థన విని భక్తి లేని వారిని కూడా దేవుడు రక్షించాడంటే ఆలోచన చేయండి. విజ్ఞాపన ప్రార్థన ఎంతో గొప్పదో. మీరు ప్రార్థిస్తున్న మీ అందరి జీవితాలు, మీరే కాదు మీ కుటుంబస్తులు కూడా యేసు నామములో కాపాడబడుదురుగాక. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, అపోస్తలుడైన పౌలు గారికి మీరు సెలవిచ్చిన మాట, నీకు ఏ ప్రాణహాని ఉండదు, ఎటువంటి ప్రాణహానిలో పడకుండా నీ ప్రజలను తప్పించండి, కాపాడండి. మా ప్రయాణాల్లో కానీ, మేము అనుదినం చేస్తున్నటువంటి పనుల్లో కానీ, మా అనుదిన దైనందిన జీవితాల్లో నీ కాపుదల, నీ కృపని చిన్నాళ్ళు కాపాడడానికి ముందు కూడా కాపాడబోతున్నారని నమ్ముచున్నాం తండ్రి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.